హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ చిక్కుడు గింజల కర్రీ. దీని టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇవి ఎక్కువ మనకు వింటర్ సీజన్లో బాగా దొరుకుతాయి కదా. ఈ రెండింటి కాంబినేషన్లో కర్రీ చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఇది రోటీ, చపాతీ, పుల్కా, రైస్లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో చిక్కుడు గింజలు, కాలీఫ్లవర్ వేసుకొని ఒక గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అనేది చేసుకోండి. ఈ చిక్కుడు గింజలు అనేది వేరే ఏ కర్రీస్లోకైనా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే ఆయిల్లో కొన్ని పోపు దినుసులు, ఒక 2-3 పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఒక కలర్ అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అనేది చేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి కలుపుకొని సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకోండి. ఈ టమాటా ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత అందులో కారపొడి ఒక 2 టేబుల్ స్పూన్, అంటే మనకు టేస్ట్ తగ్గట్టు కారపొడి, సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని టమాటా ముక్కలు అనేది దగ్గరకు వచ్చే వరకు మగ్గనివ్వండి. ఈ టమాటాలు అనేది నాటు టమాటాలు వాడితే పుల్లదనం ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ నాటు టమాటాలు లేకుంటే చివరిలో కొద్దిగా నిమ్మరసము, కొంత చింతపండు రసం వేసుకుంటే సరిపోతుంది. ఇలా దగ్గరికి వచ్చి మగ్గిన తర్వాత వాటర్ అనేది కొన్ని వాటర్ పోసుకొని బాగా మసలనివ్వండి. మనకు సూప్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు వాటర్ అనేది పోసుకోండి. మనకు లేదు ఫ్రై కావాలనుకున్నప్పుడు వాటర్ కొద్దిగా తక్కువ పోసుకుంటే సరిపోతుంది. కొద్దిగా సోంపు పౌడర్ వేసుకొని తర్వాత ఫ్రై చేసుకున్న చిక్కుడు గింజలు, కాలీఫ్లవర్ వేసుకొని ఒకసారి మొత్తం కలపండి. కలిపిన తర్వాత ఒక పావు కప్ వచ్చేసి పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోండి. అంతే, సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ చిక్కుడు గింజల కర్రీ రెడీ అయింది కదా. ఇది రోటీ, చపాతీ, పుల్కా వేటికైనా చాలా సూపర్గా ఉంటుంది. మనకు గ్రేవీ ఎక్కువ కావాలనుకున్నప్పుడు టమాటాలు ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. లేదు ఫ్రై కావాలనుకున్నప్పుడు తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.